షణ్ముఖ్ జశ్వంత్ అంటే ఈ పేరు తెలియని వారు తెలుగు రాష్ట్రాల్లోనే ఎవరూ లేరు. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. షణ్ముఖ్ జశ్వంత్, సంపత్ వినయ్ ఇద్దరు అన్నదమ్ములు. సోషల్ మీడియా సెలబ్రిటీస్ అని చెప్పొచ్చు. అలా సోషల్ మీడియాతో వచ్చిన క్రేజ్తో వీళ్ళు అమాయకుల్ని ముంచారా అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. అయితే వీళ్ళిద్దరి భాగవతాలు తవ్వే కొద్దీ బయటకు వస్తున్నాయి. దగాపడ్డ యువతులు మరికొందరు పోలీస్ స్టేషన్కి క్యూ కడుతున్నారు. షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ ఫేమ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబ్ స్టార్ అని చెప్పాలి. సొంత టాలెంట్తో చిన్న వయసులోనే పెద్ద పేరు సంపాదించుకొని షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్న వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా మారాడు. బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత టీవీలో కూడా సూపర్గా ఎదిగాడు. ఇదంతా గతం. కానీ ఇప్పుడు షణ్ముఖ్ అంటే ఒక చీటర్, గంజాయి కన్జ్యూమర్. గంజాయి సేవిస్తూ పోలీసులకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి పరువు పోగొట్టుకున్నాడు. దీనికి తోడు షణ్ముఖ్ అన్న సంపత్ చేసిన మరొక పని కూడా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఒకసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే సోషల్ మీడియా ద్వారా వైజాగ్ యువతితో పరిచయం అయింది. వృత్తిరీత్యా ఈమె డాక్టర్ అయినప్పటికీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ ఉండేది. యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందని షణ్ముఖ్తో చెప్పింది. కాగా తన షార్ట్ ఫిల్మ్లో అవకాశం ఇస్తానని షణ్ముఖ్ ఈమెకు చెప్పాడు. అయితే నెలలు గడుస్తున్న అవకాశం కల్పించకపోవడంతో షణ్ముఖ్ని అమ్మాయి నిలదీసింది. దీంతో తన అన్న సంపత్ వినయ్ని పరిచయం చేసి అతడు చేసే షార్ట్ ఫిల్మ్స్ అవకాశం ఇప్పిస్తానని నమ్మించాడు. అయితే సంపత్తో యువతి స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరు కూడా డీప్ లవ్లో పడిపోయారు. సంపత్ ఆమెను శారీరకంగా లొంగ తీసుకున్నాడని యువతి ఆరోపిస్తుంది. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే నో అన్నాడు సంపత్. తల్లిదండ్రులతో చెప్తే వాళ్ళు కూడా రివర్స్లో ఆమెను బెదిరించారు. విషయం ఎక్కడైనా చెప్తే ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామని అన్నదమ్ములు బ్లాక్మెయిల్ చేశారు. తన పేరెంట్స్తో చెప్పి ఆమె ఎలాగోలా ఓ పెళ్లికి ఒప్పించింది. నెల 28న పెళ్లి ఫిక్స్ చేశారు. వెడ్డింగ్ కార్డ్స్ కూడా పంచారు. పెళ్లి పనులు కూడా పూర్తయ్యాయి. ఇంతలోనే ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది. సంపత్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని కాపురం కూడా పెట్టాడని. దీంతో నార్సింగ్ పోలీసులను ఆశ్రయించింది సదరు యువతి. యువతి ఫిర్యాదు మేరకు సంపత్ కోసం అతని ఫ్లాట్ వెళ్ళిన పోలీసులకి యూట్యూబ్ బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ కనిపించాడు. అది కూడా గంజాయి సేవిస్తూ. ఫ్లాట్లో పోలీసులు తనిఖీలు చేస్తే 16 గ్రాముల గంజాయి దొరికింది. ఇక పోలీసుల తనిఖీల్లో ఒక వీడియో బయటకు వచ్చింది. తను డిప్రెషన్లో ఉన్నానని, ఆత్మహత్య చేసుకుంటానని గట్టిగా అరుస్తూ ఏడుస్తున్నాడు షణ్ముఖ్. డిప్రెషన్లో ఉండటం వల్లే షణ్ముఖ్ గంజాయికి అలవాటు పడ్డారని అనుమానాలు కలుగుతున్నాయి. కేవలం గంజాయి తీసుకోవడానికి షణ్ముఖ్ సంపత్ ఫ్లాట్కి వచ్చేవాడు. అలా షణ్ముఖ్ జశ్వంత్కి రియల్ లైఫ్లో కష్టాలు తప్పట్లేదు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.